సార్ ఈరోజు షాద్నగర్ లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా ఏమైనా వచ్చినా ప్రాబ్లం వచ్చినా కూడా చందులాల్ రాథోడ్ గారే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. అంటే మీదేమన్నా బ్యాక్గ్రౌండ్ బాగానే వెల్ సెటిల్ అయి ఉండేసి ఆ టైంలో మీకు చదివించడం అనేది జరిగిందా? ఈరోజు ఎంత పెద్ద డాక్టర్ కావడానికి గల కారణం ఏంటంటే చెప్తారు. నాకు ఒక భయం, స్కూల్ పోతే ఎక్కడన్నా తోడేలు ఎత్తుకపోతే అడవిలోకి వెళ్ళి పోవాలి నేను. ఆ రోజు కష్టం అనిపించింది, కానీ ఆ అడిగే మా నాడి చెప్పిన అడిగే ఈ రోజు ఇంతవరకు చూసుకొచ్చింది. కాబట్టి ఆ కాలంలో ఎంబీబీఎస్ చదవడం అనేది కూడా ఈజ్ నాట్ ఏ జోక్ సార్. సో ఎంబీబీఎస్ వరకు ఎట్లా? 10th అయిపోయిన తర్వాత 10th లో మంచి మార్కులు వచ్చినాయి. అప్పుడు రామారావు దేది డిస్ట్రిక్ట్ లో 100 మందికో 20 మందికో అది స్కాలర్షిప్ ఇచ్చేది. సో నేను బెస్ట్ స్కాలర్ గా అందులో సెలెక్ట్ అయినా. క్లాస్ లో అందరూ 32 మంది ఉంటే మేము 32 మందిలో 32 మంది అందరినీ డాక్టర్లు అయ్యారు. ఎండి చేశారు కాబట్టి హైదరాబాద్ లోనో లేకపోతే ఇంకెక్కడ వెళ్ళినా కూడా ద బెస్ట్ శాలరీ ఉండేది, పైసలు సంపాదించుకునే చాయిస్ ఉండేది మీకు. అట్లాంటిది ఎందుకు షాద్నగర్ లోనే హాస్పిటల్ పెట్టారు? నేను మా ఊరికి పోవాలి, మా ఊర్లో చదువుకోను, అక్కడి నుంచి వచ్చినా కాబట్టి డ్రాట్ ఏరియాలో ఉన్నా కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే ఆలోచన ఉండేది. ఎక్కడ పోయినా గానీ మా ఊరు అనేది ఒక కాన్సెప్ట్, అదే నన్ను ఇంటికి తీసుకొచ్చింది అనేది